హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే మన ప్రభాస్ గారు ఇంకా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే డైలీ కలెక్షన్స్ కోసం, అలాగే మూవీ అప్డేట్ కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో లేట్ చేయకుండా ముందుగా మనం అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ సినిమా సంబంధించిన బడ్జెట్ ఒకసారి చెప్పుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని, ఓటీటీ రైట్స్ ని అమీర్ ఖాన్ గారు అయితే ఎవరికి అమ్మలేదు. ఎందుకంటే 8 వారాల తర్వాత ఇది ఏదైతే సినిమా ఉందో సితారా జమీన్ పర్, ఆ సినిమాని ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఆయన సినిమా పైన ఆయనకున్న నమ్మకం అలాంటిది. సో ఫైనల్ గా మనం లేట్ చేయకుండా కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన 13 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 126 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 కోట్ల 81 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 రోజులైంది, కానీ ఈ రోజు కన్నప్ప మూవీ కంటే ఎక్కువ వసూలని ఈ రోజు ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 133 కోట్ల 34 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 158 కోట్ల 64 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల 91 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా అంతకు మించి వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా డైరెక్టర్ గా ముఖేష్ కుమార్ సింగ్ గారు అయితే పనిచేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు, కానీ 100% మనం గ్యారంటీగా చెప్పగలం ఈ సినిమా 200 కోట్ల అయితే అందుకోలేదు. కనీసం ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రజెంట్ ఓన్లీ తెలుగులో మాత్రమే ఆడడం జరుగుతుంది, హిందీలో కొన్ని స్క్రీన్స్ లో ఆడడం జరుగుతుంది. అక్కడ నుంచి మాత్రమే మామూలు కలెక్షన్స్, ఒక చిన్న సినిమాకి ఏ విధంగా కలెక్షన్స్ రావడం జరుగుతుందో ఆ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉండడం వల్ల ఈ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ప్రభాస్ గారు లేకపోతే ఈ కలెక్షన్లు కూడా ఆ సినిమాకి అనేది చాలా కష్టం. సో లేట్ చేయకుండా సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 6వ రోజు, అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం కేవలం 2 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 35 కోట్ల 1 లక్ష రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41 కోట్ల 66 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు నటించిన కన్నప్ప మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల 87 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ సినిమా అఫీషియల్ గా 50 కోట్ల క్లబ్ లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. సో సినిమా 100 కోట్ల వైపు అయితే వెళ్లే అవకాశం చాలా తక్కువ. ఈ సినిమా నాకు తెలిసి లాంగ్ రన్ లో 70 నుంచి 80 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ సినిమా అయితే భారీ డిజాస్టర్ దిశగా అయితే ముందుకెళ్లడం జరుగుతుంది. సో మంచు విష్ణుకి ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. కానీ ఈ చేదు వార్తలో ఒక మంచి వార్త కూడా రావడం జరిగింది. ఏంటంటే కన్నప్ప మూవీకి సంబంధించి హిందీ శాటిలైట్ రైట్స్ అయితే 20 కోట్లకి అయితే అమ్ముడు కావడం జరిగింది. ఓటీటీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ సో సినిమా ఫైనల్ గా నాకు తెలిసి 70 నుంచి 80 కోట్ల వరకు అయితే వెళ్దాం జరుగుతుంది. సో మంచు విష్ణు కెరియర్ లో ఒక భారీ డిజాస్టర్ సినిమాగా నిలవబోతుంది. కానీ మంచు విష్ణు కెరియర్ లో ఎక్కువ వసూలు కలెక్ట్ చేసిన సినిమా కూడా కన్నప్ప నిలవబోతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి కన్నప్ప మూవీకి సంబంధించి కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన వాల్ పోస్టర్ ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.